అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం 10 రోజుల నుంచి చెప్తున్న విధంగానే పూర్తిగా కూడా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటం జరిగింది. దీని ప్రభావంతో ప్రజెంట్ ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అలాగే మరికొద్ది గంటల్లో రాయలసీమ దక్షిణాంధ్రలో కూడా చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి వచ్చే 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎంత మేర అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో అంతకంటే ముందుగా చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాలు, నర్సాపురం పరిసర ప్రాంతాలు, రాజోలు పరిసర ప్రాంతాలు, అలాగే పిఠాపురం, తుని పరిసర ప్రాంతాలు, పురుషోత్తంపట్నం, గాజువాక, చోడవరం, నర్సీపట్నం పరిసర ప్రాంతాలు, అన్నవరం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం సిటీ పరిసర ప్రాంతాలు, గజపతి నగరం, అలాగే శృంగవరపు కోట, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా పురుషోత్తంపట్నం కానీ, యలమంచిలి, పెందుర్తి, అలాగే పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సామర్లకోట, పెదాపురం పరిసర ప్రాంతాలు, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే అత్యధికంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అయితే విస్తరించే అవకాశం అయితే ఉంది. కాబట్టి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాలో ప్రజెంట్ అయితే అత్యధికంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఎండల తీవ్రత శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మరికొద్ది గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది. ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి. ఇక దక్షిణాంధ్ర రాయలసీమ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మాత్రం రాయలసీమ అంటే నల్లమల్ల అటవీ ప్రాంతం దగ్గరలో భారీ మేఘాలు అయితే విస్తరించున్నాయి. కాబట్టి దీని ప్రభావంతో ప్రజెంట్ అయితే మార్కాపురం, గిద్దలూరు పరిసర ప్రాంతాలు, నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న శ్రీశైలం, ఆత్మకూరు పరిసర ప్రాంతాలు, కర్నూలు సిటీ పరిసర ప్రాంతాలు, నంద్యాలకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా కొన్ని చోట్ల వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్కన రాయలసీమలో పొద్దుటూరు, కోడూరు, అలాగే ముఖ్యంగా కడప పరిసర ప్రాంతాల్లో భారీ మేఘం అయితే మొదలవడం జరిగింది. దీని ప్రభావంతో మరికొద్ది నిమిషాల్లోనే కడప పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రజెంట్ అయితే వరంగల్కి దగ్గరలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కాబట్టి వరంగల్ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి. ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మాత్రం ఇటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఇటు వచ్చేసరికి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు పశ్చిమ, అలాగే అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా తూర్పు, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాతో పాటుగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే హైదరాబాద్ నగరంలో జనగాన్, మహబూబాద్ ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లా, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి. 1-2 చోట్ల ఒక అరగంట నుండి గంట సేపు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా కడప, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, చిరుజల్లును చూసే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలు 1-2 అంటే 10 నుండి 20 గ్రామాలు, 100 గ్రామాలు ఉంటే 10 నుండి 20 గ్రామాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణాంధ్రలో పూర్తిగా ఏపీలో చల్లటి వాతావరణం కొనసాగుతుంది. సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక భారీ వర్షాలు ఎక్కడ ఉండే అవకాశం ఉందంటే రాత్రికి ఖమ్మం, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. వచ్చే 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల ఉంటాయి. దాని గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. ఇది రానున్న మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. ప్రజెంట్ విశాఖపట్నం సిటీతో పాటుగా కాకినాడ, రాజమండ్రి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది గంటల్లోనే విజయవాడతో పాటుగా గుంటూరు, అలాగే ముఖ్యంగా ఒంగోలు, అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల పట్టణాల్లో కూడా భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉన్నది. రైతులందరూ కూడా వచ్చే 5 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని చోట్ల వరదలు కూడా వస్తాయి. దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా కొన్ని గ్రామాల్లో ఉన్న వాగులు, వంకలు కూడా పొంగిపొర్లే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ, వరంగల్ జిల్లాలో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.